హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈ రోజు మనము 25th డే క్లాస్ వరకు వచ్చేసాం. ఈ రోజు మనము సింపుల్ గా ఈజీగా యూజ్ చేసే ఒక 4 లెటర్ వర్డ్ వాంట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదొక వర్డే, కానీ దాన్ని ఒక టాపిక్ లాగా తీసుకొని ఎలా చేస్తామని చూద్దాం. ఇప్పుడు డే టు డే లైఫ్ లో మనం మాట్లాడే చాలా విషయాల్లో ఈ వాంట్ ని ఒక టాపిక్ లాగా ఎలా చేస్తాం అనేది సిమిలర్ టు హ్యావ్ ఉంటుంది. హ్యావ్ టాపిక్ చేసిన వాళ్ళకి, హ్యావ్ హ్యాజ్ యాడ్ చేసిన వాళ్ళకి ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మన క్లాసెస్ ఇంకా ముందు నుంచి చూడని వాళ్ళు ప్లేలిస్ట్ ఉంటుంది మీకు ఎండ్ కార్డ్లో. డే 1 నుంచి 24 డేస్ క్లాసెస్ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. తర్వాత వీటికి ప్యారలల్గా ప్రాక్టీస్ సెషన్స్ రిలీజ్ చేస్తాము. ప్రస్తుతానికి కాన్సెప్ట్ అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దెన్ we try our level best to give you maximum information. Now let us move on to the topic. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ యూజ్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మేము చేసే ఇట్లాంటి యూస్ఫుల్ టాపిక్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. వాంట్ అంటే వెరీ సింపుల్, కావాలి అని అర్థం. ఏదైనా మనకి కావాలి అంటే వాంట్ పెట్టి చెప్పడం. రోజు మనం యూజ్ చేసే టాపిక్స్ లో చాలా వరకు వాంట్ యూజ్ చేస్తుంటాం. అది కొంచెం తెలిసో తెలియకో చేస్తున్నాం. ఇప్పుడు కరెక్ట్ గా తెలిసి చేయడం వల్ల ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడు. మనకి స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇది ఒక టాపిక్, దీని గురించి క్లాసెస్ ఉంటాయి అనేది యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. వాంట్ అంటే కావాలి అన్నాం కదా, దీన్ని మళ్ళీ ఫస్ట్ యూసేజ్ అని ఎందుకన్నాం అంటే తర్వాత నెక్స్ట్ క్లాస్ లో వాంట్ 2 గురించి తెలుసుకుంటాం. అందుకే ఇది ఫస్ట్ యూసేజ్ అని సపరేట్ చేసాం, దీన్ని మొత్తం మెర్జ్ చేసేయకుండా. వాంట్ అంటే కావాలి అన్నాం. అలాగే లైక్ అంటే కూడా ఇష్టం, విల్ అన్న ఇష్టము, విష్, డిజైర్, రిక్వైర్, నీడ్ అంటే కూడా ఇష్టము, కోరిక, ఏదైనా మనకు కావాలి అని చెప్పడం. ఇక్కడ ఐ లైక్ బిర్యానీ అన్నా, ఐ వాంట్ బిర్యానీ అన్నా ఒకసారి ఒకే మీనింగ్ వస్తుంది, కానీ అన్నిసార్లు అలా ఉండదు. నీడ్ అంటే అవసరము, రిక్వైర్ అంటే కూడా అవసరం. ఇక్కడ మాత్రం ఏం చెప్తున్నామంటే ఐ వాంట్ బిర్యానీ అంటున్నాం, కానీ ఐ నీడ్ బిర్యానీ అనం. ఇక్కడ వాంట్ అంటే కోరిక, ఇష్టం. అదే హాస్పిటల్లో పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి బ్లీడింగ్ అయిన తనకి హీ వాంట్స్ బ్లడ్ అన్నాడు, హీ నీడ్స్ బ్లడ్ అంటాం. ఎందుకంటే వాంట్ అంటే కోరిక, ఇష్టం. ఐ వాంట్ ఐస్ క్రీమ్, ఐ వాంట్ చాక్లెట్, ఐ వాంట్ బిస్కెట్ లాగా. నీడ్ అనేది అవసరం అనమాట. మనీ కావాలి, ఐ నీడ్ మనీ, ఐ వాంట్ మనీ. రెండు ఒకేలాగా అనిపిస్తాయి, కానీ ఆ వాంట్ అంటే లగ్జరీ లాగా, అవసరం కానీ ఇష్టం ఉన్నా లేకున్నా పని అవుతుంది. నీడ్ అంటే కంపల్సరీగా ఉండాలి అని అర్థం. అలాగే రిక్వైర్మెంట్, ఈజ్ దర్ ఎనీ రిక్వైర్మెంట్ ఇన్ యువర్ ఆఫీస్? మీ ఆఫీస్లో ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా, కావాలా అని అర్థం. డిజైర్ అంటే కూడా కోరిక, ఇష్టం. అంటే లైక్ కంటే కొంచెం ఎక్కువగా చెప్తే డిజైర్ అంటాం. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బర్నింగ్ డిజైర్ ఉండాలి. అందరికీ కోరిక ఉంటుంది, కానీ కొంతమంది దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేసి ఎక్కడ ఎలా ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి అంతే చేయగలుగుతారు. సో ఆ బర్నింగ్ డిజైర్తో చేయండి, దెన్ యూ ఆల్సో కెన్ సీ ద డిఫరెన్స్. వాంట్ యూస్ చేస్తే ఐవియుదే వచ్చినప్పుడు వాంట్ యూస్ చేసి చెప్తున్నాము. హీ, షీ, ఇట్ కానీ నేమ్స్ కానీ వచ్చినప్పుడు వాంట్స్ అవుతుంది. అంటే ఏదైనా కావాలి అని చెప్పినప్పుడు మనకి ఏం కావాలో ఆ నౌన్ గురించి చెప్పడం. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ నౌన్ అంటున్నాం. ఇక్కడ ఐ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ వాంట్ మనీ, వి మీద ఎగ్జాంపుల్ తీసుకుంటే వి వాంట్ ఏ ల్యాప్టాప్, యూ వాంట్ ఏ క్యాప్, దే వాంట్ యాపిల్స్. అలా మనకి ఎవరికి ఏం కావాలో ఆ సబ్జెక్టుని బట్టి, ఆబ్జెక్టుని బట్టి సెంటెన్స్ అది చెప్తున్నాం మనం ఈజీగా అర్థం కావడానికి. ఇదే ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు వాంటెడ్ అని చెప్తున్నాం. వాంటెడ్ అంటే కావలసి ఉండెను. ఎప్పుడు? నిన్న, మొన్న, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. పాస్ట్ ఎప్పుడు చెప్పినా పాస్ట్ డేట్ మెన్షన్ చేసి చెప్పాలి. పాస్ట్ డేట్ లేకపోతే అది అన్సర్టన్ గా ఉంటుంది. ఐ వాంటెడ్ మనీ ఎస్టర్డే, ఐ వాంటెడ్ యువర్ బైక్ ఆన్ మండే, I wanted material day before yesterday, I wanted camera before starting this channel. అలా మనకు కావాల్సి ఉండేను అని చెప్పేటప్పుడు పాస్ట్ ఎప్పుడు వచ్చినా పాస్ట్ డేట్ మెన్షన్ చేసి చెప్తాం. అలాగే వాంటెడ్ అని ఇంకా ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే వాంటెడ్ పర్సన్ అంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని హీఈస్ మోస్ట్ వాంటెడ్. వాంటెడ్ అంటే గతంలో కావాల్సి ఉండను, ఇప్పుడు వద్దు అని కాదు. అంటే ఇమీడియట్గా కావాలి, కనిపిస్తే కాల్చివేత లేదా ఏదో 10 లక్షలు, కోటి రూపాయల రివార్డ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు వాంటెడ్ పర్సన్. అంటే యూజువల్గా కరెక్ట్గా చెప్పాలంటే దొంగలు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఫొటోస్ పెట్టింటారు వాంటెడ్ పర్సన్. మోస్ట్ వాంటెడ్ పర్సన్ అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, నోటోరియస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అట్లా ఫొటోస్ పెడతారు. అలాగే వాంటెడ్ అని చెప్పాం కదా అని ఇది పాస్ట్ టెన్స్ అని అనుకోకూడదు. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే వాంటెడ్ టీచర్స్, వాంటెడ్ టెలికాలర్స్, వాంటెడ్ రిసెప్షనిస్ట్.
అంటే ఇప్పుడు కూడా వాంటెడ్ అంటే పాస్ట్ కదా, గతంలో కావాల్సి ఉండేను ఇప్పుడు వద్దా అని కాదు, ఇమ్మీడియట్గా కావాలి అని అర్థం. మామూలుగా అపాయింట్మెంట్, జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి, రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి, టెస్ట్ కండక్ట్ చేసి, రిజల్ట్ ఇచ్చి, ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు కండక్ట్ చేస్తారో, ఎప్పుడు పేపర్ లీక్ అవుతుందో, ఎప్పుడు రిజల్ట్ వస్తుందో రాదో కూడా తెలియనట్లుగా అంత ప్రాసెస్ ఉండదు ఇక్కడ. ఈ రోజు వచ్చాడు, మనం ఎంట్రీ డీటెయిల్స్ చెప్పాము, మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 అన్నాము, 10,000 జీతం 20,000 జీతం, నచ్చితే రేపటి నుంచి జాబ్లోకి వచ్చి, అలా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా వాంటెడ్ అంటాం. అంతేగాని వాంటెడ్ అంటే గతంలో కావాల్సి ఉండేను అని కాదు. మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు వాంట్ ప్రజెంట్లో, పాస్ట్ అన్నప్పుడు పాస్ట్ డేట్ యూస్ చేయాలి. కానీ ఇలా ఎక్సెప్షన్ కేసెస్లో అడిషనల్గా వాంట్ని ఇంకా ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాం అన్నప్పుడు ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మోస్ట్ వాంటెడ్ పర్సన్, అలాగే టెలికాలర్స్, జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, లేదా టీచర్స్, రిసెప్షనిస్ట్, మనకి ఏదైనా పోస్టింగ్ ఇస్తున్నాం అన్నప్పుడు వాంటెడ్ కాలం అని చెప్తాం. అంటే అక్కడ కూడా ఇమీడియట్ పోస్టింగ్ ఇస్తామని చెప్పడం అక్కడ. సో ఇప్పుడు నాకు కావాలంటే ఐ వాంట్ మనీ, నిన్న నాకు డబ్బు కావాల్సి ఉండేను, ఐ వాంటెడ్ మనీ ఎస్టర్డే. వీ వాంట్ ఏ ల్యాప్టాప్, మాకు ఇప్పుడు ల్యాప్టాప్ కావాలి, నిన్న మాకు ల్యాప్టాప్ కావాల్సి ఉండేను, వీ వాంటెడ్ ఏ ల్యాప్టాప్ ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే ప్లేస్లో డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఏదైనా చెప్పుకోవచ్చు. మనం పాస్ట్ అంటే పాస్ట్ డేట్ మెన్షన్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే మాకు ల్యాప్టాప్ కావాలి, వీ వాంట్ ల్యాప్టాప్ అన్నట్టుగా, నీకు క్యాప్ కావాలంటే యూ వాంట్ ఏ క్యాప్, గతంలో నీకు క్యాప్ కావాల్సి ఉండేను, యూ వాంటెడ్ ఏ క్యాప్ ఇన్ ద పాస్ట్. దే వాంట్ యాపిల్స్, వారికి యాపిల్స్ కావాలి, దే వాంటెడ్ యాపిల్స్ ఎస్టర్డే అంటే నిన్న వారికి యాపిల్స్ కావాల్సి ఉండను. ఇలా ఐవి ఇదే వచ్చినప్పుడు వాంట్, పాస్ట్లో సబ్జెక్ట్ ఏది వచ్చినా వాంటెడే యూజ్ చేసి చెప్తున్నాం. నౌ హీ షీ ఇట్ వస్తే వాంట్స్ వస్తుంది. లెట్ us see some more examples. సో కావాలి అంటే వాంట్ పెట్టి చెప్పడం. ఐ వాంట్, వి వాంట్, యూ వాంట్, దే వాంట్. అది ఇక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు హీ వాంట్స్ ఏ కార్, అతనికి కార్ కావాలి. షీ వాంట్స్ ఏ స్కూటీ, ఆమెకు స్కూటీ కావాలి. రాము వాంట్స్ యువర్ ఒపీనియన్, రాముకి మీ అభిప్రాయం కావాలి. ఇలా హీ షీట్ కానీ నేమ్స్ కానీ వచ్చినప్పుడు వాంట్స్ యూస్ చేసి చెప్తున్నాము. పాస్ట్ టెన్స్ లో సబ్జెక్ట్ ఏది వచ్చినా కూడా వాంటెడే. హీ వాంటెడ్ మై అడ్వైస్ ఎస్టర్డే, హీ వాంటెడ్ కార్ ఎస్టర్డే, హీ వాంటెడ్ ఏ బైక్ ఎస్టర్డే, హీ వాంటెడ్ న్యూ డ్రెస్ ఎస్టర్డే, హీ వాంటెడ్ మై క్రెడిట్ కార్డ్ ఎస్టర్డే. అలా గతంలో కావాల్సి ఉండేను అని చెప్పడం. షీ వాంటెడ్ ఏ స్కూటీ ఎస్టర్డే. ఎర్లియర్ షీ వాంటెడ్ ఏ సైకిల్ వెన్ షీ వాజ్ ఇన్ 8th standard. 8th standard లో ఉన్నప్పుడు అమ్మాయికి సైకిల్ అవసరం ఉండేది. రాము వాంటెడ్ యువర్ ఒపీనియన్ ఎస్టర్డే, రాముకు నిన్న మీ ఒపీనియన్ అవసరమై ఉండేను. రాము వాంటెడ్ మెటీరియల్ ఎస్టర్డే. అలా మనకు కావాల్సిన విషయాన్ని ప్రజెంట్ లో అయితే వాంట్, పాస్ట్ లో అయితే వాంటెడ్ పెట్టి చెప్తాం. ఇక్కడ ఫ్యూచర్ ఉండదండి. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ నోట్, దెర్ ఈస్ నో ఫ్యూచర్ ఫామ్ ఫర్ వాంట్. ప్రజెంట్ ఫామే ఫ్యూచర్లో కూడా వాడతాం. ఐ వాంట్ మనీ అంటే ఇప్పుడే అని కాదు, ఫ్యూచర్లో కూడా. ఐ వాంట్ ఏ కార్ అంటే ఇప్పుడే కావాలి, రేపొద్దు అని కాదు, భవిష్యత్తులో జరిగే వాటికి కూడా మనం ఇక్కడ వాంట్ యూస్ చేసి చెప్తాం. పక్కగా పర్టికులర్గా ఫ్యూచర్ అని చెప్పాలంటే ఐ విల్ వాంట్ ఏ కార్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పాలి. కానీ అంత అవసరం లేదు. ఐ వాంట్ ఏ కార్ అన్న అది ఫ్యూచర్లో కూడా కన్వే అవుతుంది, ప్రజెంట్లో కూడా కన్వే అవుతుంది. పాస్ట్ అన్నప్పుడు మాత్రమే పాస్ట్ డేట్ మెన్షన్ చేసి చెప్పాలి. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మోస్ట్ వాంటెడ్ స్కిల్స్ ఉన్నాయి కొన్ని. ఆ మోస్ట్ వాంటెడ్ స్కిల్స్ అన్ని మనకేం కావాలి అని చెప్పడం. నేను కొన్ని స్కిల్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఫీల్డ్ మీకు తెలిసి మీరు ఏం స్కిల్స్ ఉండాలనుకుంటున్నారు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో వాటిని డిస్కస్ చేస్తాము. సో ఇలా మనకు కావాల్సింది అన్నప్పుడు ప్రజెంట్లో వాంట్, పాస్ట్లో వాంటెడ్ పెట్టి చెప్పుకున్నాం. వీటన్నింటినీ నెక్స్ట్ ప్రాక్టీస్ చేసే విధంగా 4 ఫార్మ్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. యాజ్ యూజువల్ గా మనం డూ డస్ డిడ్ లో చేసినట్టుగా ఇక్కడ వాంట్ లో కూడా 4 ఫార్మ్స్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. పాజిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్. ఐ వాంట్ మనీ, నాకు డబ్బు కావాలి. నాకు డబ్బు కావాలా అంటే డూ ఐ వాంట్ మనీ. నాకు డబ్బు వద్దు, ఐ డోంట్ వాంట్ మనీ. నాకు డబ్బు వద్దా, డోంట్ ఐ వాంట్ మనీ. ఎవరికొద్దు డబ్బు, అందరికీ కావాలి. సో ఇక్కడ ఏదైనా కావాలి అన్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్, కావాలా అంటే సెకండ్ సెంటెన్స్ ముందు డూ, ఈ షీట్ వస్తే డస్ యాడ్ చేసి చెప్తున్నాం. సేమ్ ఇలాగే పాస్ట్ టెన్స్ లో నిన్న నాకు డబ్బు కావాల్సి ఉండేను అంటే ఐ వాంటెడ్ మనీ ఎస్టర్డే. నిన్న నాకు డబ్బు కావాల్సి ఉండేనా, డిడ్ ఐ వాంట్ మనీ ఎస్టర్డే. నిన్న నాకు డబ్బు కావాల్సి లేకుండేను, ఐ డిడ్ నాట్ వాంట్ మనీ ఎస్టర్డే. నిన్న నాకు డబ్బు కావాల్సి లేకుండేనా, డిడ్ నాట్ ఐ వాంట్ మనీ ఎస్టర్డే. ఇలా ప్రజెంట్ లో, పాస్ట్ లో మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది ఈజీగా ఎదుటి వ్యక్తులను అడగొచ్చు. సబ్జెక్ట్ వి వచ్చింది అనుకోండి, వి వాంట్ ఎ ల్యాప్టాప్, మాకు ల్యాప్టాప్ కావాలి. మాకు ల్యాప్టాప్ కావాలా, డూ వి వాంట్ ఎ ల్యాప్టాప్. మాకు ల్యాప్టాప్ వద్దు, వి డోంట్ వాంట్ ఎ ల్యాప్టాప్. మాకు ల్యాప్టాప్ వద్దా, డోంట్ వి వాంట్ ఎ ల్యాప్టాప్. ఇలా ప్రజెంట్ లో కూడా ఎలా అయితే 4 ఫార్మ్స్ చేస్తున్నాం, పాస్ట్ లో కూడా అలాగే చెప్తాం. వి వాంటెడ్ ఎ ల్యాప్టాప్ ఎస్టర్డే, నిన్న మాకు ల్యాప్టాప్ కావాల్సి ఉండేను. డిడ్ వి వాంట్ ఎ ల్యాప్టాప్ ఎస్టర్డే, నిన్న మాకు ల్యాప్టాప్ కావాల్సి ఉండేనా.
వి డిడ్ నాట్ వాంట్ ఏ ల్యాప్టాప్ ఎస్టర్డే, నిన్న మాకు ల్యాప్టాప్ కావాల్సి లేకుండాను. డిడెంట్ వి వాంట్ ఏ ల్యాప్టాప్ ఎస్టర్డే, నిన్న మాకు ల్యాప్టాప్ కావాల్సి లేకుండేనా. సో ఇక్కడ ఐ మీద ఒక ఎగ్జాంపుల్, వి మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ యూ, దే, హీ, షీట్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దే వాంట్ యాపిల్స్, వారికి యాపిల్స్ కావాలి. డూ దే వాంట్ యాపిల్స్, వారికి యాపిల్స్ కావాలా. దే డోంట్ వాంట్ యాపిల్స్, వారికి యాపిల్స్ వద్దు. డోంట్ దే వాంట్ యాపిల్స్, వారికి యాపిల్స్ వద్దా. ఇదే పాస్ట్ టెన్స్ లో అయినప్పుడు దే వాంటెడ్ యాపిల్స్ ఎస్టర్డే, నిన్న వారికి యాపిల్స్ కావాల్సి ఉండేను. డిడ్ దే వాంట్ యాపిల్స్ ఎస్టర్డే, నిన్న వారికి యాపిల్స్ కావాల్సి ఉండేనా. దే డిడ్ వాంట్ యాపిల్స్ ఎస్టర్డే, నిన్న వారికి యాపిల్స్ అవసరం లేకుండేను. డిడ్ దే వాంట్ యాపిల్స్ ఎస్టర్డే, నిన్న వారికి యాపిల్స్ అవసరం లేకుండేనా. ఇక్కడ మీరు వేరే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. దే వాంటెడ్ టెక్స్ట్ బుక్ ఎస్టర్డే, డిడ్ దే వాంట్ టెక్స్ట్ బుక్ ఎస్టర్డే, దే డిడ్ వాంట్ టెక్స్ట్ బుక్ ఎస్టర్డే, డిడ్ దే వాంట్ టెక్స్ట్ బుక్ ఎస్టర్డే. ఇప్పుడు వాళ్ళకి నోట్బుక్ కావాలి. దే వాంట్ ఏ నోట్బుక్, డూ దే వాంట్ ఏ నోట్బుక్, వారికి నోట్బుక్ కావాలా. దే డోంట్ వాంట్ నోట్బుక్, డోంట్ దే వాంట్ నోట్బుక్. ఇలా మనం చెప్పే ప్రతి సెంటెన్స్ ని కూడా ఈ 4 ఫార్మ్స్ లో పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ చేయడం వల్ల యూ డెఫినెట్లీ కెన్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్. నౌ హీ, షీ, ఇట్ వస్తే హీ వాంట్స్ ఏ కార్, అతని కార్ కావాలి. డస్ హీ వాంట్ ఏ కార్, అతని కార్ కావాలా. హీ డజంట్ వాంట్ ఏ కార్, అతని కార్ వద్దు. డజంట్ హీ వాంట్ ఏ కార్, అతని కారు వద్దా. హీ వాంటెడ్ ఏ కార్ ఎస్టర్డే, నిన్న అతని కార్ కావలసి ఉండేను. డిడ్ హీ వాంట్ ఏ కార్ ఎస్టర్డే, నిన్న అతని కార్ కావలసి ఉండేనా. హీ డిడ్ వాంట్ ఏ కార్ ఎస్టర్డే, నిన్న అతని కార్ కావలసి లేకుండాను. డిడ్ హీ వాంట్ ఏ కార్ ఎస్టర్డే, నిన్న అతని కార్ కావలసి లేకుండేనా అంటాం. అలాగే షీ వాంట్స్ ఏ స్కూటీ, ఆమెకి స్కూటీ కావాలి. డస్ షీ వాంట్ ఏ స్కూటీ, ఆమెకి స్కూటీ కావాలా. షీ డజంట్ వాంట్ ఏ స్కూటీ, ఆమెకి స్కూటీ వద్దు. డజంట్ షీ వాంట్ ఏ స్కూటీ, ఆమెకి స్కూటీ వద్దా. ఆ స్కూటీ కావాలంటే ఏదో డైమండ్ నెక్లెస్ పెట్టండి. షీ వాంట్స్ ఏ డైమండ్ నెక్లెస్, డస్ షీ వాంట్ ఏ డైమండ్ నెక్లెస్, షీ డజంట్ వాంట్ ఏ డైమండ్ నెక్లెస్, డజంట్ షీ వాంట్ ఏ డైమండ్ నెక్లెస్. పాస్ట్ లో షీ వాంటెడ్ గోల్డ్ రింగ్, గతంలో ఆమెకు బంగారు ఉంగరం కావాల్సిన. డిడ్ షీ వాంట్ ఏ గోల్డ్ రింగ్, షీ డిడ్ వాంట్ ఏ గోల్డ్ రింగ్, డిడ్ షీ వాంట్ ఏ గోల్డ్ రింగ్ ఇన్ ద పాస్ట్. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఆ సెంటెన్సెస్ అన్ని అక్కడ ఎగ్జాక్ట్ గా ఆ నౌన్ మార్చుకుంటే సరిపోతుంది. అలా ఓన్ గా ప్రాక్టీస్ చేయండి, దెన్ యూ డెఫినెట్లీ కెన్ డూ వెల్. సబ్జెక్ట్ నేమ్ వచ్చినప్పుడు రాము వాంట్స్ యువర్ అడ్వైస్, రాముకు నీ సలహా కావాలి. డస్ రాము వాంట్ యువర్ అడ్వైస్, రాముకు నీ సలహా కావాలా. రాముకు నీ సలహా వద్దు. రాము డజంట్ వాంట్ యువర్ అడ్వైస్. డజంట్ రాము వాంట్ యువర్ అడ్వైస్, రాముకు నీ సలహా వద్దా అంటాను. ఇదే పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు రాము వాంటెడ్ యువర్ అడ్వైస్ ఎస్టర్డే, నిన్న రాముకు నీ సలహా కావాల్సి ఉండేను. డిడ్ రాము వాంట్ యువర్ అడ్వైస్ ఎస్టర్డే, రాముకు నిన్న నీ సలహా కావాల్సి ఉండేనా. రాము డింట్ వాంట్ యువర్ అడ్వైస్ ఎస్టర్డే, రాముకు నిన్న నీ సలహా కావాల్సి లేకుండేను. డింట్ రాము వాంట్ యువర్ అడ్వైస్ ఎస్టర్డే, రాముకు నిన్న నీ సలహా కావాల్సి లేకుండానా. ఇలా ఈ 4 ఫార్మ్స్ చేసిన తర్వాత వీటన్నింటికి మళ్ళీ ఇప్పుడు ఇంటరాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. రాముకు నీ సలహా కావాలా. డస్ రాము వాంట్ యువర్ అడ్వైస్, రాముకు నీ సలహా ఎందుకు కావాలి. వై డస్ రాము వాంట్ యువర్ అడ్వైస్, రాముకు నీ సలహా ఎందుకు వద్దు. వై డజంట్ రాము వాంట్ యువర్ అడ్వైస్. సో ఈ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఏంటనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, అంటే సెకండ్ సెంటెన్స్. ఐ వాంట్ మనీ అంటే నాకు డబ్బు కావాలి. డూ ఐ వాంట్ మనీ అంటే నాకు డబ్బు కావాలా. ఇక్కడ ఇంటరాగేటివ్ వర్డ్ వై యాడ్ చేస్తున్నాం. వై డు ఐ వాంట్ మనీ, నాకు డబ్బు ఎందుకు కావాలి. వై డు వీ వాంట్ మనీ, మాకు డబ్బు ఎందుకు కావాలి. వై డు యూ వాంట్ మనీ, నీకు డబ్బు ఎందుకు కావాలి. వై డు దే వాంట్ మనీ, వారికి డబ్బు ఎందుకు కావాలి. అది సబ్జెక్ట్ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వై డస్ హీ వాంట్ మనీ, అతనికి డబ్బు ఎందుకు కావాలి. వై డస్ షీ వాంట్ మనీ, ఆమెకు డబ్బు ఎందుకు కావాలి. వై డస్ రాము వాంట్ మనీ, రాముకు డబ్బు ఎందుకు కావాలి. ఇలా మనం చెప్పే ప్రతి సెంటెన్స్ లో కూడా ఇంటరాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తుంది. ఇక్కడ వై తీసేసి వెన్ పెట్టామనుకోండి. వెన్ డు ఐ వాంట్ మనీ, నాకు డబ్బు ఎప్పుడు కావాలి. వెన్ డు వీ వాంట్ మనీ, మాకు డబ్బు ఎప్పుడు కావాలి. వెన్ డు దే వాంట్ మనీ, వే డస్ షీ వాంట్ మనీ, హౌ డస్ షీ వాంట్ మనీ. అలా మనం ఇంటరాగేటివ్ వర్డ్స్ ఏవి చేంజ్ చేస్తే ఆ మీనింగ్ వస్తుంది. నౌ యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ పాజిటివ్ సెంటెన్స్, అంటే ఫస్ట్ సెంటెన్స్ ముందు ఇంటరాగేటివ్ వర్డ్ పెట్టి చెప్తే దిస్ ఈజ్ ఇన్కంప్లీట్ సెంటెన్స్. టు గెట్ కంప్లీట్నెస్ వీ నీడ్ టు యాడ్ సమ్ అదర్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ హియర్. హీ నోస్ వై ఐ వాంట్ మనీ, అతనికి తెలుసు నాకు డబ్బు ఎందుకు కావాలో. హీ నోస్ వై వీ వాంట్ మనీ, మాకు డబ్బు ఎందుకు కావాలో అతనికి తెలుసు. హీ నోస్ వై యూ వాంట్ మనీ, హీ నోస్ వై దే వాంట్ మనీ, హీ నోస్ వై షీ వాంట్స్ మనీ, హీ నోస్ వై హీ వాంట్స్ మనీ, హీ నోస్ వై రాము వాంట్స్ మనీ. I know why you want English. I know when you want English. I know what you want. నీకేం కావాలో నాకు తెలుసు. సో ఇక్కడ మనకి ఏదైనా కావాలి అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్, నీకేం కావాలో నాకు తెలుసు అన్నప్పుడు I know what you want. I know when you want. నీకేం కావాలో ఏమొద్దో నాకు తెలుసు అంటే I know what you want and what you don't want. ఇవి ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే యూ డెఫినెట్లీ కెన్ డూ వెల్. యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ బిఫోర్ నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అంటే థర్డ్ సెంటెన్స్. పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది కదా. పాజిటివ్ ఇంటరాగేటివ్ ఉన్నట్లే నెగిటివ్ ఇంటరాగేటివ్. వై డోంట్ ఐ వాంట్ మనీ, నాకు డబ్బు ఎందుకు వద్దు. నాకు ఎందుకు డబ్బు కావాలంటే వై డూ ఐ వాంట్ మనీ, నాకు డబ్బు ఎందుకు వద్దు. వై డోంట్ ఐ వాంట్ మనీ. వై డోంట్ వీ వాంట్ మనీ, వై డోంట్ యూ వాంట్ మనీ, వై డోంట్ దే వాంట్ మనీ. వారికి డబ్బు ఎందుకు వద్దు అని చెప్పడం. అతనికి డబ్బు ఎందుకు వద్దు. వై డజంట్ ఈ వాంట్ మనీ.
వై డజంట్ షీ వాంట్ మనీ, ఆమెకు డబ్బు ఎందుకు వద్దు. వై డజంట్ రాము వాంట్ మనీ, రాముకు డబ్బు ఎందుకు వద్దు. ఇదే నౌన్ కేసెస్ చెప్పినప్పుడు వై డోంట్ ఐ వాంట్ మనీ అంటే నాకు డబ్బు ఎందుకు వద్దు, నాకు డబ్బు ఎందుకు వద్దో అతనికి తెలుసు అంటే హీ నోస్ వై ఐ డోంట్ వాంట్ మనీ. వై డోంట్ వీ వాంట్ మనీ, మాకు డబ్బు ఎందుకు వద్దు. హీ నోస్ వై వీ డోంట్ వాంట్ మనీ, మాకు డబ్బు ఎందుకు వద్దో అతనికి తెలుసు. వై డోంట్ యూ వాంట్ మనీ, నీకు డబ్బు ఎందుకు వద్దు. హీ నోస్ వై యూ డోంట్ వాంట్ మనీ. వై డోంట్ దే వాంట్ మనీ, వారికి డబ్బు ఎందుకు వద్దు. హీ నోస్ వై దే డోంట్ వాంట్ మనీ, అతనికి డబ్బు ఎందుకు వద్దో అతనికి తెలుసు. వై డజంట్ హీ వాంట్ మనీ, అతనికి డబ్బు ఎందుకు వద్దు. హీ నోస్ వై హీ డజంట్ వాంట్ మనీ, అతనికి డబ్బు ఎందుకు వద్దో అతనికి తెలుసు. సేమ్ ఇలాగే పాస్ట్ టెన్స్ చూద్దాం. పాస్ట్ టెన్స్ లో కూడా యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ పాజిటివ్ ఇంటరాగేటివ్, అంటే మనం సెకండ్ సెంటెన్స్ కరెక్ట్ గా చెప్పాలంటే ఐ వాంట్ మనీ అంటే కావాలి, గతంలో కావాల్సి ఉండేను ఐ వాంటెడ్ మనీ ఎస్టర్డే. గతంలో కావాల్సి ఉండేను డిడ్ ఐ వాంట్ మనీ. నీ గతంలో నాకు డబ్బు ఎందుకు కావాల్సి ఉండేను, వై డిడ్ ఐ వాంట్ మనీ ఇన్ ద పాస్ట్. గతంలో నాకు మనీ ఎందుకు కావాల్సి ఉండేనో రాము నోస్, రాముకు తెలుసు వై ఐ వాంటెడ్ మనీ ఇన్ ద పాస్ట్. వై డిడ్ వీ వాంట్ మనీ ఇన్ ద పాస్ట్, గతంలో మాకు డబ్బు ఎందుకు కావాల్సి ఉండేను. రాము నోస్ ఆర్ రాజు నోస్, సీను నోస్, వేణు నోస్, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. వై వీ వాంటెడ్ మనీ ఇన్ ద పాస్ట్. వై డిడ్ యూ వాంట్ మనీ ఇన్ ద పాస్ట్, గతంలో నీకు డబ్బు ఎందుకు అవసరం ఉండను. రాజు నోస్ వై యూ వాంటెడ్ మనీ ఇన్ ద పాస్ట్. వై డిడ్ దే వాంట్ మనీ ఇన్ ద పాస్ట్, గతంలో వారికి డబ్బు ఎందుకు అవసరం ఉండను. రాజు నోస్ వై దే వాంటెడ్ మనీ ఇన్ ద పాస్ట్. వై డిడ్ హీ వాంట్ మనీ ఇన్ ద పాస్ట్, గతంలో అతనికి డబ్బు ఎందుకు అవసరం ఉండను. రాజు నోస్ వై హీ వాంటెడ్ మనీ ఇన్ ద పాస్ట్, గతంలో అతనికి డబ్బు ఎందుకు అవసరం ఉండను రాజుకు తెలుసు. వై డిడ్ షీ వాంట్ మనీ, వై డిడ్ రాము వాంట్ మనీ అంటే ఇవన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇక్కడ నౌన్ కేసెస్ చెప్పినప్పుడు రాజు నోస్ వై షీ వాంటెడ్ మనీ ఇన్ ద పాస్ట్, రాజు నోస్ వై రాము వాంటెడ్ మనీ ఇన్ ద పాస్ట్. ఐ నో వై యూ వాంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ నౌ. ఐ నో వై యూ డిడ్ నాట్ వాంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద పాస్ట్. ఐ నో వై యూ వాంట్ లాంగ్వేజ్ స్కిల్స్ నౌ అండ్ వై యూ డిడ్ వాంట్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇన్ ద పాస్ట్. అంటే ఇప్పుడు మీకు లాంగ్వేజ్ స్కిల్స్ ఎందుకు కావాలో, గతంలో మీకు లాంగ్వేజ్ స్కిల్స్ ఎందుకు అవసరం లేకుండానో నాకు తెలుసు అని చెప్పడం. సో ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి, దెన్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు యూ. యాడింగ్ ఇంటరాగేటివ్ వర్డ్స్ బిఫోర్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ కి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేయడం, ఇది థర్డ్ సెంటెన్స్ కి ముందు ఇంటరాగేటివ్ వర్డ్. వై డిడ్ంట్ ఐ వాంట్ మనీ ఇన్ ద పాస్ట్, గతంలో నాకు డబ్బు ఎందుకు అవసరం లేకుండేను. రాజు నోస్ వై ఐ డిడ్ంట్ వాంట్ మనీ ఇన్ ద పాస్ట్, నాకు డబ్బు గతంలో ఎందుకు అవసరం లేకుండాను రాజుకు తెలుసు. లేదా యూ నో అంటే నీకు తెలుసు, దే నో అంటే వాళ్ళకి తెలుసు. వై డిడ్ంట్ వీ వాంట్ మనీ ఇన్ ద పాస్ట్, గతంలో మాకు డబ్బు ఎందుకు అవసరం లేకుండాను లేదా ఎందుకు కావాల్సి లేకుండాను. రాజు నోస్ వై వీ డిడ్ంట్ వాంట్ మనీ ఇన్ ద పాస్ట్, గతంలో మాకు డబ్బు ఎందుకు అవసరం లేకుండానో రాజుకు తెలుసు. ఇలా ఈ రిమైనింగ్ సెంటెన్సెస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మరి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడతో ఆపేస్తున్నాము. మీరు మళ్ళీ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకొని బిగ్ స్క్రీన్లో చూడండి, చివరి దాకా చూడండి. స్కిప్ చేస్తూ ఏదో మధ్య మధ్యలో చూస్తే అర్థం కాదు. అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఎడ్యుకేట్ యూ. వీలైనంత వరకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఆ 10-15 minutes మీరు కాన్సన్ట్రేట్ చేసి వినడానికి ట్రై చేయండి, దెన్ యూ డెఫినెట్లీ కెన్ సీ ద డిఫరెన్స్. ఐ హోప్ ద టాపిక్ ఈజ్ క్లియర్ టు సమ్ ఎక్స్టెంట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, లాస్ట్లో మీరు మోస్ట్ వాంటెడ్ స్కిల్స్ గురించి రాయండి. మీకు తెలిసి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏమేమి స్కిల్స్ ఉండాలి అది కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరు బెస్ట్ కమెంట్స్ పెడతారో ఆ పాయింట్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.